హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టిఫిన్ బాక్స్లోకి మా పిల్లలకు టమాటా పప్పు వేసాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ముందుగా కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసాను. 2 ఎండుమిర్చి వేసుకోవాలి. ఫ్రై అయ్యాక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకోవాలి. కరివేపాకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఆనియన్స్, ముందుగా చిన్న కప్పు పెసరపప్పు ఒకసారి కడిగి నానబెట్టుకోవాలి 10 నిమిషాలు. అల్లం వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ పసుపు వేయాలి. పసుపు వేసి కలపాలి. ముందుగా 3 టమాటాలు తీసుకున్నాను, కట్ చేశాను. కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. పప్పు వేసుకోవాలి. 10 నిమిషాల ముందు నానబెట్టుకోవాలి పెసరపప్పు. మొత్తం వేసుకోవాలి బౌల్లోకి. తగినంత కారం వేయాలి. ఉప్పు వేసుకోవాలి. నేను మిర్చి వేసాను కదా 4, అందుకే కారము 2 స్పూన్స్ వేసాను. సాల్ట్ వేసుకోవాలి తగినంత. ఒకసారి కలిపి మనం వాటర్ పోసుకోవాలి. మనకి సూప్ ఎంత కావాలంటే అంత పోసుకోవాలి. నేనైతే చెంబడు పోసాను. పైన ఒక ప్లేట్లో నీళ్ళు పోసి పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఉడికింది. ఎక్కువ టైం పట్టదు, త్వరగానే అవుతుంది కర్రీ. లాస్ట్లో ధనియాల పొడి వేసుకోవాలి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవాలి. నేను వేయలేదు. అంతే ఫ్రెండ్స్, టమాటా పప్పు కర్రీ రెడీ అయింది.